నీ కుటుంబంలోనే ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు ఉన్నారు కదా, ఇష్టానుసారంగా మార్చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఈ బోధ దేని గురించి చెప్తున్నావు నువ్వు? ఏ ఏ మార్గంలో తీసుకెళ్తున్నావు నువ్వు? వాక్య మార్గం అది. నిన్ను చూసి అన్యజనులు తెలుసుకోవాలి, ఒక యేసుప్రభు గురించి ఇలా ఉండాలా. యెహోవా మందిరమునకు వెళుదాం రమ్మని చెప్పినప్పుడు, జనులు నాతో అన్నప్పుడు ఎంతో సంతోషమైంది నాకు అని దావీదు అంటాడు. ఆ వాక్యం నువ్వు 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 చెప్పిందే ఈ మాట. తప్పుతో పట్టిస్తున్నావు. దేవుడు పేరట మోసం చేయకు. దేవుడి పేరట దేవుడిని అడ్డం పెట్టుకుని డబ్బులు గుంజకు. వాక్యము పవర్ఫుల్ ప్రేయర్, పవర్ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్ అన్నారు కదా. చెప్పేది నువ్వు అంత పవర్ఫుల్గా, అంత ప్రేయర్ఫుల్గా ఉన్నావా? టెక్నాలజీ పెరుగుతుంది కదా అని దేవుడు చేంజ్ అవ్వడని వాక్యాన్ని మార్చకు నువ్వు. దాంట్లో ఏ తప్పు ఉన్నా సరే వెంటనే కామెంట్ పెడతాను నేను. కామెంట్ డిలీట్ చేయకు. నీకు అంత దమ్ము ఉంటే కరెక్ట్గా ఉండు. షాలోమ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఫిల్టర్డ్ ట్రూత్. ఈ వీడియో స్పెసిఫిక్గా ఒక చర్చ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 2-3 వీడియోస్, కపుల్ ఆఫ్ వీడియోస్ చేశాను బాగానే. పీపీఎఫ్ చర్చ్ అని. పీపీఎఫ్ చర్చ్ అంటే తెలుస్తుంది, ముందు ముందు చెప్తాను. సో ఆ పీపీఎఫ్ చర్చ్ వాళ్ళకి చెప్తున్నాను, ప్రేయర్ అనేది, వాక్యం అనేది ఎంతో పవర్ఫుల్. సో ఈ పీపీఎఫ్ చర్చ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను చెప్పంగా కొంచెం బ్యాక్గ్రౌండ్ అది చేంజ్ చేసి, పర్వాలేదు ఎక్కడి వరకు వైట్ బ్యాక్గ్రౌండ్ వేసారు, ఓకే. పామ్ లీవ్స్ పెట్టారు. పామ్ సండే రోజు పామ్ లీవ్స్ పెట్టారు. ఇన్స్ట్రక్షన్ ఏమీ ఇవ్వలేదు బైబిల్లో, ఎవ్రీ ఇయర్ చేయండి మీరు. సంతోషంతో యేసుప్రభు యెరూషలేములోకి వచ్చినప్పుడు అక్కడున్న జనం వాళ్ళందరి చుట్టూ అందరూ కలిసి అదొక సెలబ్రేషన్గా చేశారు. సో ఆ పర్టికులర్ పీపీఎఫ్ చర్చ్ వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. ఆకు ముక్క పుల్ల కూడా తీసుకురాలేదు ఎప్పుడు. అట్లాంటిది ఈరోజు మొత్తం కర్టెన్కి చెట్లు పెట్టేసారు. అంటే లోకానుసారంగా, ఒక ట్రెడిషన్గా, ఒక ఏదో చెయ్యాలి కదా అన్నట్టు, లేదా చూపించుకోవాలి కదా, ఎవరో చర్చ చేస్తున్నారు, రాజ్ ప్రకాష్ వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు చేయట్లేదా అని చూపించుకోవడానికి యేసుప్రభు యెరూషలేములోకి ఆహ్వానించారు జనం. సరదాగా, వాళ్ళు సంతోషంగా. ఆ సరదా, ఆ సంతోషం వాక్యంలో చూపించు. యేసుప్రభుని నువ్వు హృదయంలోకి ఆహ్వానించు. నీ పామ్ ట్రీసే పెట్టిన అవసరం లేదు. పామ్ సండే అని చెప్పి నువ్వు ప్లామ్ లీవ్సే పెట్టిన అవసరం లేదు. అంటే ఒక వేషధారణ అంటారు దీన్ని. ఈ వేషధారణ అనేది తీసివేయాలి చర్చ్లో, సంఘంలో. దీని గురించి మళ్ళీ చెప్తాను. ఇంకొకటి, ఇందాక ప్లామ్ అన్నా కదా, అది నాకు అనడానికి రాకనో లేకుంటే ఇంకేదో కాదు. ఎవరైతే ఇప్పుడు పీపీఎఫ్ అంటున్నారు, చర్చ్ అంటున్నారో వాళ్ళకి అనడానికి కూడా రావట్లేదు అది. ఎందుకంటే అవి ఇప్పుడు చేయలేదు. అవి 40 years, దగ్గర 40 yearsగా అట్లాంటి ఏం చేయలేదు. ఉపవాస ప్రార్థనలు 40 దినాలు, ఇంకా 54 days, 62 days, అట్లా కఠినంగా ఓన్లీ ఫాస్టింగ్ ప్రేయర్, వాక్యము, ఓన్లీ వాక్యము, డ్యాన్సులు కాదు, ఓన్లీ వాక్యము. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో జరిగిన మిరాకిల్స్ ఎన్నో ఉన్నాయి ఈ 40 yearsలో. ఇప్పుడు ఆకులే ఉన్నాయి, సాక్ష్యాలు లేవు, వాక్యం లేదు. ఎందుకు? బైబిల్ నుంచి చదివారు. ఒక ఆమె వచ్చి చదువుతుంది, మీరు దొంగల గుహగా చేసి ఉన్నారు, మీరు దొంగల గుహగా చేసి ఉన్నారని యేసుప్రభు అంటారు. దొంగల గుహగా చేయకండి మీరు సంఘాన్ని. ఆ రోజు యేసుప్రభు కోపం వచ్చి వెంటనే అన్ని తాళ్ళు బట్టి కొట్టారు, అన్నీ అటు ఇటు పడేశారు. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు సూటు కోటు అన్నీ కొత్తగా ధరింప చేసుకుని, ఎప్పుడు లేని విధంగా ఆకులు పెట్టి, ఎప్పుడు లేని విధంగా డెకరేషన్లు పెట్టి, ఎప్పుడు లేని విధంగా జనాల్ని పైన కూర్చోబెట్టి
జనం విశ్వాసులు మీకైనా సరే తెలియట్లేదా? ఇప్పుడు లెంట్ డేస్ చాలా పవర్ఫుల్ అన్నారు. పవర్ఫుల్ వాక్యము, పవర్ఫుల్ ప్రేయరు, పవర్ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్ అన్నారు కదా. చెప్పేది నువ్వు అంత పవర్ఫుల్గా, అంత ప్రేయర్ఫుల్గా ఉన్నావా? వచ్చేవాళ్ళు అంత పవర్ఫుల్గా ఉన్నారా? వాక్యంలో డబ్బు పరంగా అంటలేను నేను, అది మీకు ఏమైనా ఉండొచ్చు. వాక్యానుసారంగా నడవండి, ఒబీడియన్స్ ఉండాలి, వాక్యం చాలా కేర్ఫుల్గా నేర్చుకోండి, జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు కదా. వాక్యానుసారంగా ఉన్నారు అసలు? వాక్యానుసారంగా నువ్వున్నావా? నీ చెంచగాలు ఉన్నారా? వాక్యానుసారంగా కట్టబడి విశ్వాసంతో ఉండి అలాగే స్థాపించాను, ఎవరు లేకుండా సరే, ఉన్న ఇద్దరున్నా సరే, ఒక్కరున్నా సరే ఇలాగే ఉంటాను అన్నా నువ్వు ఈరోజు నీ ముందు జయించగలుగుతా ఇతక్కలాడుతుంటే కొంగేసుకో, అయ్యి సరి కూర్చో మొగళ్ళి అనేవాడు నువ్వు. టీషర్ట్ ప్యాంట్ వచ్చేసి సంఘంలో కూర్చుని, తప్పనట్లేదు నేను అందరికీ, ఈ సంఘం పాటించిన విధానం గురించి చెప్తున్నాను. నీ సంఘం ఎలా పాటించిందో ఇప్పుడు ఎందుకు లేదు? అలా జుట్టు ఎరబోసుకుని అలాగే కొంగు లేకుండా పైన కూర్చుని ప్రేయర్ చేసి, ఇదా లెంట్ ప్రేయర్స్ ఇవా? అసలు లెంట్ డేస్ అనే ఎప్పుడైనా పాటించారా? ఉపవాస ప్రార్థనలు అనే విన్నాను నేను, ఉపవాస ప్రార్థనలు అనే అనేవారు. అక్కడ రాజప్రకాష్ పాల్ చేస్తున్నాడు లెంట్ డేస్ అని, అవి ఉపవాస ప్రార్థనలే. అందరూ అన్ని సంఘాలు అంతే. ఈ 40 దినాలు ఈస్టర్ వస్తుంది కాబట్టి, గుడ్ ఫ్రైడే వస్తుంది కాబట్టి ఉపవాసం ఉందాం, అందరం మనల్ని సరి చేసుకుందాం, ఇలాంటి మాటలు కదా ఉండేవి సంఘంలో. ఇప్పుడు కొత్తగా ఏంటి? ఆకులు పెట్టండి రా, బయలు పక్కన పెట్టండి అంటున్నారా? ఆ రోజు దొంగలు గురువుగా చేశారని యేసుప్రభు అన్నీ కొట్టారు కదా. ఈరోజు నీ దేహమే, నీ బుద్ధే దొంగలు గుహగా మారింది. అప్పుడు నేను ఇంకెలా కొట్టాలి యేసుప్రభు? అంటే జనాలకి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? ఎవ్రీడే ఈ టైం కల్లా ప్రార్థన ఉంటుంది, ఈ టైం కల్లా లెంట్ ప్రేయర్ స్టార్ట్ అవుతాయి, గుడ్ ఫ్రైడే వస్తుంది. ఈ బోధ దేని గురించి చెప్తున్నావు నువ్వు? ఏ మార్గంలో తీసుకెళ్తున్నావు నువ్వు? వాక్య మార్గం అది? ఇష్టం వచ్చినట్టు సంఘం ఇష్టానుసారంగా ఎవరు ఉండకూడదు అన్నావు. నీ కుటుంబంలోనే ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు ఉన్నారు కదా, ఇష్టానుసారంగా మార్చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ ఏం చెప్తే అదే కదా, నువ్వు స్థాపించిన దాన్ని ఇష్టానుసారంగా మార్చుకున్నారు కదా, అందరికి అదే చూపిస్తున్నారు కదా. దాన్ని చూసి బొమ్మలు అలా తలవపడం తప్ప ఇంకేం చేస్తున్నావు? ఇదే వాక్యానుసారమైన జీవితం? ఇదే నా మోకడి జీవితం? అసలు మోకడి జీవితం అనే దాని సాక్ష్యం లేదు. ఇప్పుడు బైబిల్ పట్టుకున్నప్పుడు మోకాళ్ళు వేసుకుని చదువుకోవడం, ఒకవేళ ఏజ్ పెద్దవాళ్ళు అయితే పైన కూర్చుంటే కూడా ఎంతో భయభక్తులుగా దగ్గర కూర్చుని కాళ్ళ కిందకే ఉండి, ఇవే చూసి పెరిగాను నేను. ఇవే కదా నువ్వు కూడా నేర్పించింది అందరికీ. ఈరోజు నువ్వే బైబిల్ పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుని పవర్ఫుల్ లెంట్ డేస్ ప్రేయర్స్, ఇది కాదు. బైబిల్ చేత పట్టుకుని సరైన వాక్యం బోధించలేని పక్షాన కాము కూర్చోడం బెటర్. నాకు ఎంతసేపు అలా చేయాలనుకుంటే అది తప్పు. ఎంతమంది లేరా ఈరోజు? వ్యూసే రావాలనుకుంటే, జనాలే రావాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో స్కాములు ఉన్నాయి. దేవుడి పేరు చెప్పుకుని స్కాములు చేస్తున్నారు కదా, అలా ఎన్నో చేయొచ్చు. అది నీకు, నీ కుటుంబానికి, నీ తరతరాలకి ఎంత ప్రమాదమైందో తెలుసుకోవాలి. ఇప్పటికైనా
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, వాక్యాన్ని వాక్యంలా బోధించు. బైబిల్ చేతిలో పట్టుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి తెలుసుకో. అంటే నీకు 40 yearsలో తెలియంది ఏది లేదు, ఇప్పుడు కొత్తగా మారాలి కదా. పీపీఎఫ్ అని ఎందుకు అంటున్నానంటే, కోటింగ్ వేస్తేనే కారు మెరుస్తుంది, పాత కారు అయినా మెరుస్తుంది. సో మెరవాలంటే వేయాలి కోటింగ్. ఇంకోటి, మెరవాలి, షైన్ అవ్వాలి, స్పిరిచువల్గా షైన్ అవ్వాలి, దేవుడికి ఇష్టానుసారంగా షైన్ అవ్వాలి. జనాలు చూస్తున్నారని వాళ్ళకి కనిపిస్తానని నేను షైనింగ్ అది కాదు. నీ సోల్ చూస్తాడు దేవుడు, నీ ప్రవర్తన కూడా చూస్తాడు, అవుటర్ అపియరెన్స్ కూడా చూస్తాడు. నీ ప్రతి పద్ధతి నిన్ను చూసి అన్యజనులు తెలుసుకోవాలి, ఓహో యేసుప్రభు గురించి ఇలా ఉండాలా. ఏమో తెలియదురేమో, ఆకులు పెడుతున్నారు, పండుగ అనుకుంటా వాళ్ళది. ఏం పండుగ? యేసుప్రభు పుట్టిన అనుకుంటా, కేక్ ఏమో కట్ చేస్తారు, డెకరేషన్ పెడుతారు. ఇదా నువ్వు నేర్పించేది జనాలకి? యెహోవా మందిరమునకు వెళుదాం రమ్మని చెప్పినప్పుడు, జనులు నాతో అన్నప్పుడు ఎంతో సంతోషమైంది నాకు అని దావీదు అంటాడు. ఆ వాక్యం నువ్వు చెప్పిందే, ఈ మాట నువ్వు చెప్పిందే. రా చర్చికి వెళ్దాం దా, వాక్యం విందాం దా అనేవి లేవు ఇప్పుడు. చర్చ్కా? అవునరా, మస్తు డ్యాన్స్ అవుతుంది అక్కడ. నాడు పీపీఎఫ్ చర్చ్ ఉంది, కొత్తగా పెట్టారు అక్కడ పైన, మస్తు డ్యాన్స్ చేద్దాం దా. ఇవి చెప్పుకుంటున్నారేమో నీ సంఘం గురించి. విశ్వాసము సాక్ష్యం ఉండ సంఘాన్ని డబ్బుల కోసము, ఒకరిని మెప్పించడానికి కోసం మార్చుకున్నావు, నిన్ను నువ్వు తగ్గించేసుకున్నావు, జనాలందరినీ తప్పుతో పట్టిస్తున్నావు. దేవుడి పేరిట మోసం చేయకు, దేవుడి పేరిట దేవుడిని అడ్డం పెట్టుకుని డబ్బులు గుంజకు. ఇంతకీ నువ్వు వీడియోస్ పెట్టడం బంద్ చేసినావు కదా, అయినా నువ్వు గెంటేసిన వాళ్ళే నాకు పంపించారు. నువ్వు షాప్ బంద్ చేసుకున్నావు కదా, మళ్ళీ రీఓపెన్ చేసినావు కదా ఇప్పుడే లైవ్ వచ్చి, అట్లానే మాట్లాడుకుంటున్నారు. అయినా లైవ్లో డబ్బులు అడుక్కుని వాళ్ళు డబ్బులు పంపించి ఇదా స్కానరు క్యూఆర్ కోడ్ పెడుతున్నావా? కానుకల దగ్గర కట్ చేసి అందరి దగ్గరికి తీసుకెళ్ళి ఇవి చెప్తున్నానని కట్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయా? దీని పేరు కానుక. దశంభాగము బయట దేశం నుంచి వచ్చినప్పుడు అసలు ఎవరు మూడో మనిషికి తెలియకుండా వాళ్ళు పంపించి, అయ్యగారు నేను పంపించాను ఇలాగా దశంభాగం ఈ నెల ఇది అని ఫోన్లో ప్రేయర్ చేయించుకొని అక్కడికి అది అయిపోయేది. అంటే ఒక పరిశుద్ధంగా జరిగేది. దేవుడికి సన్నిధి కానుక ఇచ్చాను. ఇది ఇంటర్నేషనల్ హవాలా ఏంటిది? సూపర్ చాట్ లైవ్ ఆల్రెడీ చెప్పాను నేను, టెక్నాలజీ పెరుగుతుంది కదా అని దేవుడు చేంజ్ అవ్వడని. వాక్యాన్ని మార్చకు నువ్వు. ఎవ్రీడే పెడతాను కదా వీడియోస్, నేను రోజు చూస్తా. ఇంకా ఉన్నాయి వీడియోస్ చూస్తాను అవి. దాంట్లో ఎట్లా చెప్పిండ్రు, ఎవరెవరు ఏం డ్యాన్స్లు వేసిండ్రు అన్నీ చూస్తాను నేను. ఏదైతే స్టార్ట్ అయిందో, ఏ బేస్ మీద స్టార్ట్ అయిందో అదే కంటిన్యూ అవ్వాలి. ఇప్పటిదాకా చేంజ్ చేసినవన్నీ నువ్వు మళ్ళీ తిరిగి కొట్టేసేవన్నీ. దాంట్లో ఏ తప్పు ఉన్నా సరే వెంటనే కామెంట్ పెడతాను నేను. కామెంట్ డిలీట్ చేయకు. నీకు అంత దమ్ము ఉంటే కరెక్ట్గా ఉండు, కరెక్ట్గా చెప్పు, కరెక్ట్గా నడిపించు. ఉన్న వాళ్ళందరినీ ఎలా వెళ్ళగొడుతున్నావు, ఉన్నది లేనిది చెప్పి. ఉన్న వాళ్ళనైనా సరిగ్గా నడిపించు. చూసే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, లెంట్ డేస్ అన్న పేరుతో చాలామంది చాలా రకాలుగా
తప్పుదోవ పట్టిస్తుంటారు. లెంట్ డేస్ అనేది యాక్చువల్గా క్యాథలిక్స్ చేస్తారు. ఉపవాస ప్రార్థనలు అనేది ఏదైనా సరే మిమ్మల్ని మీరు సెల్ఫ్గా తెలుసుకుని దేవుడికి అప్పగించుకుని ప్రార్థన ఎక్కువ చేసుకుని వాక్యం పట్టుకుని ప్రార్థన చేసి అలా మీకు దేవుడు ఎందుకు మన కోసం ప్రాణం పెట్టాడు సిలువలో ఇవి తెలుసుకుని ఇవి నేర్చుకోవాలి. దొంగల ముఠ అనేది ఈరోజు రేపు ఉన్న కొంతమంది పాస్టర్స్లోనే ఉన్నారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోకండి. పాస్టర్స్ మాటలు నమ్మి అస్సలు మోసపోకండి. మీరే బైబిల్ చదువుకోండి, మీరే ప్రేయర్ చేసుకోండి. దేవుడు మీతోనే మాట్లాడతాడు. ఎక్కడో కానీ లేరు ఒకరిద్దరు పాస్టర్స్, అంత ఓన్లీ స్పిరిచువల్గా నడిపించేవాళ్ళు. తెలుసుకోండి, వేకప్, ప్రేయర్ఫుల్గా ఉండండి. ప్రే ఫర్ అస్. కమెంట్ పెట్టండి మీ ఒపీనియన్స్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. షాలో.